ప్రభునందు ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఒక శ్రేష్టమైన సమయాన్ని దేవుడు మనకు అనుగ్రహించి ఉన్నందుకే దేవునికి ప్రభువైన యేసుక్రీస్తు వారి ద్వారా కృతజ్ఞతాస్తుతులు స్తోత్రములు చెల్లిస్తూ చేరువచ్చినట్టు మీ అందరికీ కూడాను మన ప్రభువును రక్షకుడైన క్రీస్తు వారి నామంలో ప్రత్యేకమైన శుభాభివందనములు తెలియజేస్తూ ఉన్నాము. ప్రార్థించుకుని ఈ దినము వాక్యంలోనికి ప్రవేశించుదాము. ప్రార్థన. మహాకృపకు కారణభూతుడైన మా ప్రియ పరలోకమందున్న మా గొప్ప తండ్రి, ఈ కృపా బాహుళ్యతను బట్టి మేమందరము క్షేమముగా ఉండి ఈ లేఖనాలను పరిశీలన చేసుకుంటూ మా యొక్క ఆత్మీయ జీవితంలో మీకు అనుకూలమైన రీతిలో ప్రార్థించినటువంటి అనుభవాలు పొందడానికై ఈరోజు సిద్ధపడుతూ ఉండగా మీ యొక్క ఆత్మ మాకు తోడుగా ఉంచండి తండ్రి. లేఖనాలను గ్రహించే జ్ఞానమును, జ్ఞాపక శక్తిని, వివరించే విధానమును, అయా వాటిని వివరించడానికి కావాల్సిన వాక్శక్తిని మీరే అనుగ్రహింప చేయమని, వింటున్న ప్రతి ఒక్కరము కూడా వినగలిగించేవిని గ్రహించే మనసును మాకు దయచేసి ఈ వాక్యముతో మా జీవితాలను పరిశీలించుకుంటూ సరిచూసుకుంటూ బలపరుచుకుంటూ మీకు అనుకూలమైన రీతిలో ప్రార్థించే గొప్ప అనుభవాలు మాకు దయచేసి మీరే భయం పొందుకోమని క్రీస్తు వారి నామంలో ఈ మనవలన్నీ సమర్పించి అడిగి వేడుకుంటున్నాము పరమ తండ్రి. ఆమేన్. గమనించండి ప్రియ సహోదరులారా, ఈరోజు మత్తయి సువార్త 6వ అధ్యాయము 12వ వచనాన్ని చదువుకుందాము. మా రుణస్థులను మేము క్షమించి ఉన్న ప్రకారము మా రుణములను క్షమించుము. చాలండి. పరలోక ప్రార్థన అనబడేటువంటి ఈ ప్రార్థనలో 5వ విషయముగా మా రుణస్థులను మేము క్షమించి ఉన్న ప్రకారము మా రుణములను క్షమించుము అనేటువంటి వచనాన్ని మనం చూస్తూ ఉన్నాము. ఈ వచనాన్ని జాగ్రత్తగా మనము పరిశీలన చేద్దాము. ఆలోచించండి. రుణములు అనగా అప్పు లేదా బాకీ అనేటువంటి అర్థాన్ని ఇస్తూ ఉంది. ఒక వ్యక్తి మరొకరికి అప్పు ఇవ్వటము, అది ధనము కావచ్చు, వస్తువు కావచ్చు, లేదా మాట పూర్వకంగా ఒక సహాయము చేయవచ్చు. దీనిని రుణపడి ఉండటము అంటాము. అలాగే రుణపడటము అనే విషయాలను చూసినప్పుడు భౌతికమైనదిగా మాత్రమే కాక ఆత్మ సంబంధమైన విషయాలలో కూడాను రుణపడి ఉండటము అనేది మనం చూస్తూ ఉన్నాము. పౌలు గారు ఫిలెమోనుకు రాస్తూ 1వ అధ్యాయము 19వ వచనములో, ఫిలెమోనుకు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయము 19వ వచనము, పౌలను నేను నా స్వహస్తముతో ఈ మాట రాయిస్తున్నాను. చదవండి. అది నేనే తీర్చును. అయినను నీ ఆత్మ విషయంలో నీవే నాకు రుణపడి ఉన్నావని నేను చెప్పనేలా. చాలండి. ఇక్కడ ఏం మాట్లాడుతున్నాడంటే ఆత్మ సంబంధమైన విషయాలలో రుణపడటము ఉంది, అలాగే భౌతిక సంబంధమైన విషయాలలో రుణపడటము కూడాను ఉంది. కనుక ఈ విషయాలను మనం గమనించి మనము రుణపడినటువంటి విషయాలలో
ఎదుటి వారిని క్షమించుచు ఉన్నామా లేదా అనేటువంటిది పరిశీలన చేసుకుందాం. ఇందులో రుణము అనగా అప్పు ఇవ్వటము అని చెప్పుకున్నాం. అప్పు ఇచ్చే విధానములో కొన్ని పద్ధతులు ఉన్నాయి. మనము ఉపకార ధర్మముతో అప్పు ఇస్తున్నామా? రెండవది, వడ్డీ వస్తుంది కదా అనేటువంటి మనసుతో అప్పిస్తున్నామా? మూడవది, ఇలా ఇచ్చుట వలన సమాజం నన్ను మెచ్చుకుంటారు అనేటువంటి ఉద్దేశంతో ఇస్తున్నామా? 3 రకాలుగా అప్పు ఇవ్వటం అనేటువంటిది మనం చూస్తూ ఉంటాం. మనుషుల యొక్క మనస్తత్వాలు ఈ విధంగా ఉంటాయి. దేవుని గ్రంథం మనకేం తెలియజేస్తుంది అంటే, ఉపకారము ధర్మము చేయటం మరిచిపోకుడి, అవి దేవుని దృష్టికి మిగుల విలువగలవి అని చెప్పాడు. కాబట్టి మనం ఎదుటి వారికి అప్పు ఇచ్చేటప్పుడు ఉపకార ధర్మంతో ఇవ్వటము మంచిది. ఉపకారము అన్నప్పుడు కూడాను ఇచ్చి మరలా పుచ్చుకునేటువంటి దానిని ఉపకారం అంటారు. ధర్మము చేయటము అంటే ఇస్తాము గాని మరలా తిరిగి వాటిని తీసుకోము. అయితే ఇక్కడ ఉపకార ధర్మము అనేటువంటిది మనం చూస్తూ ఉన్నప్పుడు మనం ఎదుటి వారికి మరలా ఏదో ఒక సమయంలో తిరిగిస్తాడులే అనేటువంటి ఉద్దేశంతో ఇచ్చాము. అయితే ఆ వ్యక్తి, తీసుకున్నటువంటి వ్యక్తి తిరిగి చెల్లించలేకపోయాడు. అయ్యా మమ్మల్ని క్షమించండి అన్నాడు. సరే, మనం క్షమించాము. ఇంకా అతనికి ఇచ్చినటువంటి దాన్ని మనం ఇక మనసులో పెట్టుకోలేదు. ఇతడు నాకు ఇవ్వాలి అనేటువంటి లెక్క కూడా లేకుండా దాన్ని కొట్టివేశాం. అది వ్రాతపూర్వకంగా ఉండని లేదా మనసులో జ్ఞాపకం ఉండని దాన్ని అంతటితో మనం కొట్టివేశాం. అప్పుడు అతని రుణమును మనము క్షమించిన వారమై ఉంటాం. ఇప్పుడు మనం దేవుని దగ్గర ఆ ప్రార్థన చేయొచ్చు. ప్రార్థన అంటే మొత్తం కాదు, మా రుణస్థులను మేము క్షమించి ఉన్న ప్రకారము మా రుణములు కూడా క్షమించుము తండ్రి అని చేయొచ్చు. ఎప్పుడు? ఎదుటి వాణిని మనము క్షమించినప్పుడు ఈ పదం ఉపయోగించాం. రెండవది, మనం వడ్డీ పూర్వకంగా ఇచ్చాము. ఎదుటి వారికి రుణం ఎలా ఇచ్చామంటే వడ్డీ పూర్వకంగా ఇచ్చాము. అది రూపాయి వడ్డీ కావచ్చు, ₹2 కావచ్చు, 3, 4, 5, 10, కొన్ని చోట్ల లెక్కే లేదు. ఇలాగా ఎంతైనా కానీ వడ్డీ పూర్వకంగా ఇచ్చామో, ఇచ్చినప్పుడు ఆ వ్యక్తి తిరిగి చెల్లించలేకపోయాడు. చెల్లించలేకపోయినప్పుడు అతను చెప్పిన గడువు కూడా అయిపోయింది. మనం అవకాశం ఇవ్వడానికి కూడాను సమయం లేదు. ఇంకా ఇప్పుడు మరలా ఇక మనం చేయవలసింది ఏమిటి అంటే తిరిగి మరలా రాయించుకోవడం, నోటు రాయించుకోవడం ఉంటుంది. తిరిగి రాయించుకోవడం వదిలేసి, సరే ఇవ్వలేకపోయాడు కదా పోనీ అని చెప్పేసి మనం క్షమించామా, ఓకే, ఆ రోజున ఆ ప్రార్థన చేయొచ్చు. ఈ రోజున నేను ఒక వ్యక్తికి అప్పు ఇచ్చాను, కొంత గడువు పెట్టాను, ఆ గడువులో అతను చెల్లించలేకపోయాడు, తిరిగి మళ్ళా నోటు రాయించుకోలేదు, కానీ సరే ఇవ్వలేకపోయాడు కదా అని చెప్పేసి క్షమించి విడిచిపెట్టారు. అప్పుడు మా రుణస్థులను మేము క్షమించి ఉన్నాము తండ్రి, మా రుణాలను కూడా మీరు క్షమించండి అని అడగటానికి అవకాశం ఉన్నప్పుడు. లేదు, రుణము తీసుకున్న వ్యక్తిని ఎప్పుడు క్షమిస్తాము? అతనికి వడ్డీ పూర్వకంగా ఇచ్చాము, అతడు తిరిగి ఆ వడ్డీ ఎంత అవుతుందో లెక్క చూసి మొత్తము అసలు ప్లస్ వడ్డీ మొత్తము తీసుకొచ్చి మనకు చెల్లించాడు, అప్పుడు క్షమించేస్తాం. అప్పుడు ఈ ప్రార్థన చేయొచ్చా?
ఒకవేళ చేస్తే దాని అర్థం ఏమిటంటే ఒకసారి గమనించండి. ఈ రోజు నేను ఒక వ్యక్తికి 2 రూపాయల వడ్డీ చొప్పున ఇచ్చాను. అతడు గడువులోపు తీసుకున్నటువంటి అసలు వడ్డీ ఎంత అయిందో ప్లస్ మొత్తం కలిపి నాకు ఇచ్చాడు. నేను 2 రూపాయల వడ్డీ చొప్పునే తీసుకున్నాను అనుకోండి. ఆ రోజున దేవా మా సహోదరుడిని అతని రుణములో నేను ఇదిగో 2 రూపాయల వడ్డీ తీసుకుని క్షమించేశాను, మా రుణాలను కూడా 2 రూపాయల వడ్డీ తీసుకుని క్షమించు అని అడిగితే అక్కడ ఉన్నటువంటి పదానికి అర్థం అది. ఒకసారి మనం జాగ్రత్తగా ఆ వచనాన్ని చూస్తే మనం చేయవలసిన విధానం ఇది. లేదా 5 రూపాయల వడ్డీ తీసుకున్నాము, అయ్యా మా యొక్క సహోదరుడి దగ్గర నేను 5 రూపాయల వడ్డీ తీసుకొని అతని రుణాన్ని చించేశాను లేదా క్షమించేశాను. ఇప్పుడు మా రుణాలను కూడా 5 రూపాయల వడ్డీ తీసుకొని మీరు క్షమించండి అని అడగాలి. ఇక్కడ ఉన్న వచనం ప్రకారంగా మనం ప్రార్థన చేయడం అయితే ఇలా అడగాలి. లేదా 10 రూపాయల వడ్డీ తీసుకుంటే 10 రూపాయల వడ్డీ తీసుకొని నేను క్షమించేశాను, మీరు కూడా నా దగ్గర 10 రూపాయల వడ్డీ తీసుకొని క్షమించండి అని అడగాలి. ఇలాగా మనం అడుగుతున్నామా? ఇక్కడ ఉన్నటువంటి వచనం యొక్క భావన ఇది. అయితే పిల్లారా, మనం ఇక్కడ గమనించాలి. మన సమాజంలో గొప్పల కోసం ఇచ్చామనుకోండి, ఇక వాటి గురించి అయితే మనం అడగవలసిన అవసరం లేదు. జీవపు డమ్మముతో కూడినటువంటి కార్యాలు అవి సాతాను వశమై ఉన్నవి. సాతాను సంబంధించి ఆలోచన భావంతో నువ్వు చేసి ఇక్కడేదో నన్ను క్షమించు నాయనా అంటానికి అవకాశము లేదు. సరే, పోతే మనం ఒకవేళ దేవుడు మన రుణాలను క్షమించాలి అంటే మనం ఎదుటి వారి దగ్గర ఎంత ఇంట్రెస్ట్ అయితే తీసుకున్నామో ఆ ఇంట్రెస్ట్ ప్రకారంగా దేవుడు మనం క్షమించాలి అంటే దేవుడు మనకిచ్చినటువంటి జీవము, ఊపిరి సమస్తము అనుగ్రహించుచున్నాడు. అపోస్తుల కార్యము 17వ అధ్యాయము 25వ వచనం. ఆయన అందరికి జీవమును ఊపిరిని సమస్తమును దయచేయువాడు గనుక తనకు ఏదైనా కొదువ ఉన్నట్టు మనుషుల చేతులతో సేవింపబడువాడు కాడు. చాలండి. ఈ వచనంలో మనం ఏం చూస్తున్నామంటే అందరికీ జీవము, ఊపిరి సమస్తమును దయచేయుచున్నాడు. జీవము అనగా మనకు తెలుసు, మన శరీరం నుండి ఓపిక, శక్తి. ఊపిరి అనగా శ్వాస నిశ్వాసలు, గాలి పీల్చటము వదలటము అనేటువంటిది. ఈ గాలి పీల్చటము వదలటము అనేటువంటిది ఒకసారి మనం ఆలోచన చేస్తే మనకు శ్వాస అందని పరిస్థితులు ఎప్పుడైనా ఒకసారి ఎదురవుతూ ఉంటాయి. అలాగా ఎదురైనటువంటి పరిస్థితుల్లో మనము డాక్టర్లు సంప్రదిస్తూ ఉంటాం. డాక్టర్లు సంప్రదించినప్పుడు ఐసీయూ రూమ్ తీసుకువెళ్తూ ఉంటారు, ఆక్సిజన్ పెడతా ఉంటారు. రోజుకు వచ్చేసి మినిమం 3,000, 4,000, 5,000, 10,000 మినిమం. ఎంత హీనంగా వేసుకున్నానో 3,000 కంటే తక్కువ అయితే ఉండదు. ఒక రోజుకి 3,000 కంటే తక్కువ అయితే ఎంత చీప్ హాస్పిటల్లో కూడాను ఉండదు. అలాంటి పరిస్థితుల్లో ఒక్కసారి మన జీవితాన్ని వెనక్కు తిరిగి దేవుడు నాకు ఇప్పటి వరకు ఎన్ని రోజులు ఇదిగో ఈ హాస్పిటల్కు రాకుండా, ఈ ఆక్సిజన్ పెట్టించుకోకుండా నాకు ఫ్రీగా ఇచ్చాడు. ఎన్ని రోజులు ఇచ్చాడు? ఇన్ని రోజులకి నేను దేవునికి ఎంత రుణపడి ఉన్నాను.
హాస్పిటల్కి వెళ్తే తిరిగి వచ్చేటప్పుడు బిల్లు కట్టి బయటికి రావాలి. బిల్లు కట్టకపోతే వాళ్ళు చచ్చిపోయిన శవాన్ని కూడా ఇవ్వరు. అంత ఖచ్చితంగా అక్కడ కట్టుతూ ఉన్నప్పుడు మరి దేవునికి మనం ఎంత కట్టవలసిన వారమైనా ఒక రోజుకి ఇలాగా లెక్కించుకుంటే ఇప్పటికి నేను బ్రతికి ఎన్ని సంవత్సరాలు అవుతుంది? ఈ బ్రతికినటువంటి ఇన్ని సంవత్సరాలకు సంవత్సరానికి వచ్చి ఎంత కట్టాలి? సంవత్సరానికి వచ్చి ఒక 10,000 అనుకుంటే, సింపుల్ గా ఒక సంవత్సరానికి వచ్చి ఒక 10,000 అనుకుంటే, మనము మన సహోదరుల దగ్గర 100కి ఎంత వడ్డీ తీసుకున్నాం? అప్పుడు దేవునికి ఈ 10,000కి ఎంత వడ్డీ పడుతుంది? ఇన్ని సంవత్సరాలకి ఎంత వడ్డీ అవుతుంది? అసలు ఎంత అవుతుంది? ఇవన్నీ మనం చెల్లించి క్షమించు నాయన అన్నారు. అసలేవి కట్టకుండా చెల్లించండి. ఇలాగా మన సహోదరుడు అప్పు చేశాడు, ఏమి ఇవ్వకుండా క్షమించు అంటే క్షమించలేదు కదా. మనం వడ్డీ లేకుండా అసలు ఇస్తే తీసుకోలేదు కదా. అసలు ప్లస్ వడ్డీ ఇవ్వాలి. ఇవ్వకపోతే అసలే ఇచ్చాడు అనుకోండి, వడ్డీకి మళ్ళీ నోటు రాయించి వడ్డీకి వడ్డీ చక్ర వడ్డీలు మనం కట్టించుకుంటా ఉంటామే. మనం ఇక్కడ ఏ లెక్క అయితే సహోదరుడి దగ్గర లెక్క కడుతూ ఉన్నామో, దేవుడు కూడా రేపు మన దగ్గర అదే లెక్క కట్టబోతున్నాడు అనే విషయాన్ని గమనించాలి. అలా కట్టి మనము క్షమించు నాయనా అని అడగాలి. ఇది ఎప్పుడు జరుగుతుంది అసలు? ఒక్కసారైనా దేవుని దగ్గర కొంతైనా కట్టేసి అయ్యా ఈ కొంత తీసుకుని క్షమించు అన్నామా? అనకుండానే నువ్వు ప్రతిరోజు క్షమించు నాయనా, మేము క్షమించే మమ్మల్ని క్షమించు అని ఎలా అనగలుగుతున్నాము? ఒకసారి ఈ పదము ఏ సందర్భంలో ఉపయోగించాలో అది అర్థం చేసుకొని ఉపయోగించడం అనేటువంటిది భావ్యంగా ఉంటది. అందుకు యేసు ప్రభువారు ఒక ఉపమానాన్ని కూడా చెప్పాడండి. మత్తయి సువార్త 18వ అధ్యాయము 21వ వచనం నుండి 35వ వచనం వరకు చదువుకుందాం. ఆ సమయమున పేతురు ఆయన వద్దకు వచ్చి, చదవండి. ప్రభువా, నా సహోదరుడు నా ఎడల తప్పిదము చేసిన ఎడల నేను ఎన్ని మార్లు అతన్ని క్షమింపవలెను? 7 మార్లు మట్టుగా అని అడిగాను. అందుకు యేసు అతనితో ఇట్లనెను, 7 మార్లు మట్టుకే కాదు, 70 ఏళ్ల మార్లు మట్టుకు అని నీతో చెప్పుచున్నాను. చాలండి. మన సహోదరుడు ఒకసారి అప్పు చేశాడు, చెల్లించలేకపోయాడు, క్షమించాము. మరలా ఇంకో సంవత్సరం వచ్చాడు, అప్పు ఇవ్వమన్నాడు, ఇవ్వగలుగుతున్నామా? ఒకసారి అప్పు చేశాడు, చెల్లించలేకపోయాడు, పోనీలే అని చెప్పి క్షమించాం. అదే వ్యక్తి మరొక సంవత్సరం వచ్చాడు, అప్పు అడిగాడు, ఇవ్వగలుగుతున్నామా? సరే, ఒకవేళ ఇవ్వగలిగితే 1, 2, 3 సార్లు చూస్తాము. తర్వాత మనము అంత ఓపిక ఉండదు, అంత ప్రేమ ఉండదు, అంత త్యాగము ఉండదు. పద్దాకలు ఎవడిస్తాడురా నీకు అంటాం. కానీ ఇక్కడ ఏం చెప్తున్నాడంటే, ఎన్నిసార్లు క్షమించాలి అంటే 7 మార్లు మట్టుకే కాదు, 70 ఏండ్ల మార్లు మట్టుకు అని యేసు ప్రభువారు చెప్పాడు. అంటే 2-3 సార్లు మాత్రమే కాదు, బ్రతికినంత కాలము. నువ్వు డబ్బులు ఇవ్వటమే కావచ్చు, వస్తువు ఇవ్వటమే కావచ్చు, మాట సహాయం చేయటమే కావచ్చు, మరి ఏదైనా కావచ్చు. నీ వలన నీ సహోదరుడు ఏమైతే ఆశించి ఉన్నాడో అది నీవు చేయగలనంత వరకు అది తప్పకుండా చేస్తూనే ఉండాలి, చేస్తూ ఉండాలి, క్షమిస్తూ ఉండాలి. అలా క్షమించగలిగినప్పుడు మాత్రమే, అయ్యా నేను ఈ రోజున నా సహోదరుడు ఇదిగో ఈ కార్యము చేయగా నేను క్షమించాను, నీవు నన్ను క్షమించు అని అడగాలి. ఇలాగ ఎన్నిసార్లు అయినా చేయాలి.
మనము విసుగు చెందుతూ ఉంటాము. కానీ ఎన్నిసార్లు అవకాశం వస్తుందో అన్నిసార్లు మనం పరలోకంలో ఫలాన్ని దాచుకుంటున్నాం అన్న విషయాన్ని గుర్తిరిగి చేయాలి. యేసు ప్రభువారు మాట్లాడుతూ ఆయన కొండ మీద ప్రసంగంలో ఏం చెప్పుకొచ్చాడంటే, మీ ధనమును భూమి మీద దాచుకోవద్దు. ఇక్కడ దొంగలు వచ్చి కన్నమ వేస్తారు, చిమ్మిటి కొడుతుంది, తుప్పు తినివేస్తుంది. మీ ధనమును పరలోకంలో దాచుకోండి, అక్కడ దొంగలు కన్నము వేయరు, చిమ్మిట కొట్టదు, తుప్పు తినివేయరు. కాబట్టి మీరు మీ ధనమును పరలోకంలో దాచుకోండి అని చెప్పాడు. ఎలా దాయగలము అంటే, బేదలను కనికరించేవాడు యెహోవాకు అప్పించువాడు అని చెప్పాడు. భూమి మీద ఉన్నటువంటి పేదవారికి నువ్వు సహాయం చేస్తే ఈ సహాయము పరలోకములో ఉన్నటువంటి దేవునికి అప్పిచ్చినట్టు. అంటే పేదవానికి ఇచ్చినటువంటి ఈ ధనము ఎక్కడ దాచబడుతుంది? పరలోకంలో దేవుని దగ్గర దాచబడుతుంది. ఇలాగా ఎన్నిసార్లు నీకు అవకాశం వస్తే అంత సంతోషపడాలి. ఒక వ్యక్తి తీసుకొని మరలా ఇస్తూ ఉన్నాడంటే అది సంతోషకరమైనది కాకపోవచ్చు. కానీ ఒక వ్యక్తి తీసుకుని ఇవ్వలేకపోతున్నాడు అంటే ఆత్మీయంగా ఆలోచించే ప్రతి వానికి అది సంతోషకరమైన సందర్భం. ఇలాగే ఎన్నిసార్లు 70 ఏండ్ల మార్లు మట్టుకు అన్నాడు. యేసుప్రభువు చక్కని ఉపమానాన్ని తెలియజేశాడు. క్రింద చదువుదాం. 23. కావున పరలోక రాజ్యము తన దాసుల యొద్ద ఒక రాజును పోలి ఉన్నది. అతడు లెక్క చూసుకొన మొదలు పెట్టినప్పుడు అతనికి 10,000 తులంతులు అచ్చి ఉన్న ఒకడు అతని యొద్దకు తేబడెను. అప్పు తీర్చుటకు వాని యొద్ద ఏమీ లేనందున వాని యజమానుడు వానిని, వాని భార్యను, పిల్లలను, వానికి కలిగి ఉన్నది యావత్తును అమ్మి అప్పు తీర్చవలెనని ఆజ్ఞాపించెను. కాబట్టి ఆ దాసుడు అతని ఎదుట సాగిలపడి మ్రొక్కి, నా ఎడల ఓర్చుకొనుము, నీకు అంతయు చెల్లించునని చెప్పగా ఆ దాసుని యజమానుడు కనికరపడి వానిని విడిచిపెట్టి వాని అప్పు క్షమించెను. అయితే ఆ దాసుడు బయటకు వెళ్లి తనకు 100 దేనారములు అచ్చియున్న తన తోటి దాసులతో ఒకరిని చూసి వాని గొంతు పట్టుకొని, నీవు అచ్చి ఉన్నది చెల్లింపమనెను. అందుకు వాని తోటి దాసుడు సాగిలపడి, నా ఎడల ఓర్చుకొనుము, నీకు చెల్లించదనని వానిని వేడుకొనెను గాని వాడు ఒప్పుకొనక అచ్చి ఉన్నది చెల్లించు వరకు వానిని చెరసాలలో వేయించెను. చాలండి. ఇక్కడ మనం ఏం చూస్తున్నాము అంటే, ఒక యజమానుడు తనకు కొంతమంది దాసులు. యజమానుడు ఏం చేశాడు అంటే, తన దాసులలో ఒక వ్యక్తికి 10,000 తలాంతులు ఇచ్చాడు. తలాంతు అంటే 3,600 రూపాయలు. తలాంతు అంటే 3,600 రూపాయలు. 3,600 ఇంటూ 10,000 ఎంత అవుతుందండి? 3,600 ఇంటూ 10,000. యజమానుడు దాసునికి ఇచ్చినది ఎంత అంటే 3,60,00,000 రూపాయలు ఇచ్చాడు. అయితే యజమానుడు లెక్క చూడడానికి వచ్చినప్పుడు ఆ దాసుని పిలిపించి, నీకు ఇచ్చినటువంటి సొమ్మును మొత్తము చెల్లించు అని అడిగినప్పుడు అతని దగ్గర ఏమీ లేని స్థితిని గమనించాడు. గమనించి కొంచెం కోపంగానే మాట్లాడాడు. నీవు నీ పిల్లలను, నీ భార్యను, నీకు కలిగిన సమస్తమును అమ్మి నా బాకీ చెల్లించు అని గట్టిగా మాట్లాడాడు. అప్పుడు ఆ దాసుడు సాగిల పడిపోయి మ్రొక్కి, అయ్యా కొంచెం కాలం ఓర్చుకో, నేను నీకున్నటువంటి బాకీ మొత్తము చెల్లిస్తాను అని చెప్పి ప్రాధేయపడి అడిగాడు. అడిగినప్పుడు యజమానుడు మొత్తం క్షమించేశాడు.
3,60,00,000 అప్పును క్షమించేశాడు. ఏం చేసినందుకు? సాగిలపడి మొక్కి ఓర్చుకో అయ్యా అని దీనంగా మాట్లాడాను. అంత దీనంగా మాట్లాడినందుకు యజమానుడు 3,60,00,000 అప్పును క్షమించి వేశాడు. తదుపరి ఏం జరిగింది అంటే, ఈ దాసుడు బయటికి వెళ్ళి అతను అంతకు ముందు ఒకసారి 100 దేనారములు, దేనారము అనగా ₹1 అంటే ₹50 అప్పు ఇచ్చాడు. 3,60,00,000 అప్పున్నటువంటి ఈ దాసుడు మరొక దాసునికి ₹50 అప్పు ఇచ్చాడు. ఆ ₹50 చెల్లించమని గొంతు పట్టుకొని నా అప్పు చెల్లిస్తావా లేదా అని చెప్పి అప్పు చెల్లించేంత వరకు అతను చెరసాల్లో వేయించాడు. ఈ చర్యలన్నిటినీ అక్కడ ఉన్నటువంటి మిగిలిన దాసులు చూస్తూ ఉన్నారు. చూసినటువంటి దాసులు ఏం చేశారు అంటే, యజమానుల దగ్గరకు వచ్చి, అయ్యా వివరంగా తెలిపిరి, పలానా వ్యక్తిని ఇలాగా గొంతు పట్టుకున్నాడు. కారణం ఏంటి అంటే, ఒక ₹50 కోసమే ఓర్చుకోలేకపోయాడు. అతడు ప్రాధేయపడుతున్నాడు, అయ్యా కొంచెం ఓర్చుకో, నేను నీకు మొత్తం చెల్లిస్తాను అని చెప్పేసి ప్రాధేయపడుతున్నాడు. అయినా ఈ వ్యక్తి క్షమించలేదు, క్షమించకుండా చెరసాల్లో వేయించాడు అని చెప్పినప్పుడు యజమానునికి కోపం వచ్చి ఆ దాసుని పిలిపించాడు. ₹50 అప్పుగా ఇచ్చినటువంటి ఆ దాసుని పిలిపించి, నేను నిన్ను ఎంతగా క్షమించాను? 10,000 తలంతులు క్షమించానే, నువ్వు ఒక్క ₹50 క్షమించలేకపోయావా? కాబట్టి నేను నిన్ను క్షమించను. నువ్వు ₹50 క్షమించలేనప్పుడు, నువ్వు చిన్న తప్పునే క్షమించలేనప్పుడు, నువ్వు నా పట్ల చాలా గొప్ప తప్పు చేశావు. నువ్వు చిన్న తప్పును క్షమించలేకపోయావు, నువ్వు నా దగ్గర కొండంత తప్పు చేస్తున్నావు. నీకు ₹50 క్షమించలేనప్పుడు నేను ₹3,60,00,000 ఎందుకు క్షమించాలి అని చెప్పి అతను కోపం తెచ్చుకొని బాధించు వారికి అప్పగించాడు. కాబట్టి పిల్లరా, క్షమించడం అనేటువంటిది మనం ఒకసారో 2 సార్లు కాదు. యేసు ప్రభువు పేతురు గారితో చెప్పినట్టుగా 70 ఏండ్ల మార్లు మట్టుకు మనం క్షమించగలిగితే, దేవా నన్ను కూడా క్షమించు నాయనా అని అడగటానికి అవకాశం ఉంటుంది. మన ఎదుటి వారిని జుట్టు పట్టుకొని దేవుని దగ్గర ఏమో నన్ను క్షమించు నాయనా అంటే, దేవుడు క్షమించేటువంటి దేవుడు కాదు, మనలను చూడనటువంటి దేవుడు కాదు, మన చర్యలు గమనించలేని దేవుడు కాదు, మనకి హృదయ ఆలోచనలు తెలియనటువంటి దేవుడు కాదు. ఆయనకు అన్నీ తెలుసు కనుక మనం ఈ లోకంలో దేవుని క్షమించమని అడిగే ముందు మనం ఎదుటి వారిని క్షమిస్తున్నామో లేదో పరిశీలన చేసుకొని అడగాలి. అది ఆ సందర్భానికి సంబంధించిందే. ఈ రోజు నేను ఎవరైనా క్షమించి ఉంటే, అది ఏ విషయంలోనైనా కావచ్చు, క్షమించినప్పుడు మాత్రమే దేవా నన్ను కూడా క్షమించు నాయనా అని అడగటానికి అవకాశం ఉంది. ఎదుటివారిని క్షమించకుండా మన ప్రార్థనలో కూర్చొని క్షమించు నాయనా అని అడిగినంత మాత్రాన ఆ ప్రార్థన దేవుడు అంగీకరించేటువంటి ప్రార్థన కాదు. అది ఆ సందర్భానికి చెప్పినటువంటి ప్రార్థన కాదు. మన యొక్క సహజీవనంలో, మన జీవితంలో ఎదురైనటువంటి సమస్యల్లో ఏదైనా కావచ్చు, ఎవరైనా కావచ్చు, మనము క్షమించినప్పుడు మనసారా క్షమించి దేవుని దగ్గరకు వచ్చి, దేవా మరి నా సహోదరుడు నా విషయంలో ఈ చిన్న పొరపాటు చేశాడు, తెలుసో తెలివి చేశాడు, నేను క్షమించాను. మరి నా జీవితంలో నేను మీ పట్ల, మీ దృష్టికి ఎన్ని నేరాలు చేశాను, ఎన్ని దోషాలు చేశాను, ఎంత రుణపడి ఉన్నాను, నన్ను క్షమించు నాయన అని మనం ప్రార్థన చేయవలసిన వారమై ఉన్నాము. దీన్ని బట్టి
మరి నేడు చేసే వారందరూ కూడాను, నేడు ఈ ప్రార్థన చేసే వారందరూ కూడాను ప్రతిరోజు క్షమించమని అడుగుతున్నారా? సహోదరులను క్షమించే నన్ను క్షమించలేవా అని అడుగుతున్నారా? ఒకసారి పరిశీలన చేసుకోవాల్సిందిగా మన వాక్యం ద్వారా హెచ్చరిక పొందుకుందాము. మళ్ళొకసారి ఆ వచనం చదువుకొని ముగించుకుందాం. మత్తయి సువార్త 6వ అధ్యాయము 12వ వచనంలో, మా రుణస్థులను మేము క్షమించి ఉన్న ప్రకారము మా రుణములను క్షమించుము. ఆ వచనాన్ని జాగ్రత్త చూస్తే అర్థము మనకిదే వస్తుంది. మనం ఎదుటి వారిని క్షమించినప్పుడు మాత్రమే దేవా మమ్మల్ని క్షమించు అని అడగాలి. ఈ వచనాన్ని బట్టి మనం రోజు ఇది చేస్తున్నాము అంటే అది క్షమించే చేస్తున్నామా, అలవాటై చేస్తున్నామా, ఈ వచనాన్ని గమనించి చేయాలని అనుసారం మిమ్మల్ని కూడాను హృదయపూర్వకంగా హెచ్చరిక చేస్తూ మరి నన్ను కూడా హెచ్చరిక చేసుకుంటూ ఈ మాటలు ముగిస్తూ ఉన్నాము. ప్రార్థించుకుందాం. మహాకృపకు కరుణభూతుడు అయిన మా ప్రియ పరలోకమందున్నటువంటి మా గొప్ప తండ్రి, ఈ యొక్క మధ్యాహ్న కాల సమయంలో యేసు ప్రభువు వారు తన శిష్యులకు ప్రార్థన నేర్పమని ఉన్నటువంటి సందర్భంలో ఎలాగున చేయండి అని చెప్పినటువంటి ఆ ప్రార్థనలో మా రుణస్థులను మేము క్షమించి ఉన్న ప్రకారము మా రుణములను క్షమించుము అని ఆ వచనము దాని యొక్క భావాన్ని గురించి ఈ రోజున మేము మాట్లాడుకోగలిగి ఉన్నాము తండ్రి. అది మీ ఉచితమైన కృపనైనా, మీరు ఇచ్చినటువంటి జ్ఞానము, మీరు ఇచ్చినటువంటి ఆదరణ తండ్రి. మరి ఇక ప్రార్థన ప్రతి ఒక్కరు కూడాను అర్థము చేసుకొని ఈ ప్రార్థన చేయటానికి మాకు అవకాశం ఉన్నదా లేదా అని ప్రశ్నించుకొని వ్యర్థమంగా చేయటం మానివేసి అలాంటి సందర్భాలు ఎదురైనప్పుడు మాత్రమే ఆ ప్రార్థన చేసేవారుగా దానికి ప్రతిఫలాన్ని పొందుకునేవారుగా ఉండునట్లు కృపచూపమని, అలాగున జ్ఞానయుక్తమైనటువంటి ప్రార్థన జీవితాలతో ప్రతి ఒక్కరిని కూడా ఆదరించి ఆశీర్వదించి అభివృద్ధి పరిచి మీరే మహిమ పొందుకోమని మీ కుమారుడును మా రక్షకుడైన ప్రభువైన యేసుక్రీస్తు వారి నామంలో ఈ మనవలన్నీ సమర్పించి అడిగి వేడుకుంటున్నాము పరమ తండ్రి. ఆమేన్.